నమస్కారం. ఏదైనా సందర్భంలో మన అభిప్రాయాన్ని కానీ, మన డిసిజన్ కానీ చెప్పాలి అంటే మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. టు గో, నాట్ టు గో. టు డూ, నాట్ టు డూ. టు సే యెస్ ఆర్ నో అని. కానీ ఇవి వినిపించినంత సింపులా అంటే కాదనే చెప్పాలి. ఈ యెస్ అండ్ నో అనే వర్డ్స్ అనేది చాలా సింపుల్గా అనిపిస్తాయి, కానీ చాలా పవర్ఫుల్ వర్డ్స్. ఒక్కొక్కసారి ఇవి లైఫ్ చేంజింగ్ వర్డ్స్ అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే కొంతమంది నేను అప్పుడు వచ్చిన ఆపర్చునిటీస్ని అనవసరంగా నో అన్నాను ఆ జాబ్కి, ఇప్పుడు అటువంటి మంచి ఆపర్చునిటీ వస్తుందో రాదో అని బాధపడే వాళ్ళు ఉన్నారు. నేను అనవసరంగా మ్యారేజ్కి ఎస్ చెప్పాను, లేదంటే నా కెరియర్ ఎక్కడో ఉండిండేది అని చెప్పేసి రిగ్రెట్ అయ్యేవాళ్ళు ఉన్నారు. సో కాబట్టి మీరు ఎస్ అని చెప్తే మీ లైఫ్ ఒకలా ఉంటుంది, నో అని చెప్తే లైఫ్ ఇంకోలా ఉంటుంది. అందుకే నేను ఎస్ అండ్ నో అనే చెప్పడం అనేది లైఫ్ చేంజింగ్ వర్డ్స్ అని చెప్పాను. ఇక ఏదైనా కూడా డిసిజన్ చెప్పినప్పుడు తర్వాత రిగ్రెట్స్ ఉండకూడదు అంటే మనకనేది క్లారిటీ అనేది ఉండాలి. ఈరోజు ఆ క్లారిటీ గురించి మాట్లాడుకుందాము. అదేవిధంగా ఈ నో ఎస్ నో అనే కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళకి ఒక చిన్న టిప్ కూడా చెప్తాను. సో వెల్కమ్ టు మనోవికాసం. దిస్ ఇస్ అనిత. సో ఇక టాపిక్లోకి వస్తే, క్లారిటీ విషయానికి వస్తే ముందు మన మీద మన క్లారిటీ ఉండాలి. అంటే నేనేంటి, నేను ఏ టైప్ ఆఫ్ పర్సన్ని, నా ఇష్టాలు ఏంటి, నా అయిష్టాలు ఏంటి, నా స్వభావం ఏంటి, నా స్ట్రెంగ్త్ ఏంటి, నా వీక్నెస్ ఏంటి, నేనేం కోరుకుంటున్నాను అనే దాని మీద క్లారిటీ ఉండాలి. ఇక ముఖ్యంగా 3 విషయాల మీద క్లారిటీ ఉండాలి. ఎందుకు చెప్తున్నాను, ఎప్పుడు చెప్తున్నాను, ఎలా చెప్తున్నాను అని. ఎప్పుడు చెప్తున్నాను అంటే ఏ సందర్భంలో చెప్తున్నాను నేను అని. మన ఫ్యామిలీతో చెప్తున్నామా, ఫ్రెండ్స్తో చెప్తున్నామా, లేకపోతే కొలీగ్స్తో చెప్తున్నామా, బయట ఎక్కడైనా ఉన్నప్పుడు మన అభిప్రాయాన్ని చెప్తున్నామా అనేది అవగాహన ఉండాలి. ఎందుకంటే కొన్ని సార్లు అంటారు కదా, ఇష్టం ఉంటే కష్టం ఉండదు అని. సో మన క్లోజ్ వాళ్ళు అనుకోండి, మన మనసులో నో అని చెప్పాలని ఉన్నా కూడా మనం ఎస్ అని చెప్తాము, దట్టు ఇష్టంగా చెప్తాము. ఎందుకంటే అవతల వాళ్ళని సంతోష పెట్టడము మన ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. అటువంటప్పుడు మనం కొంచెం సాక్రిఫైస్ చేసేసి మనకు నో అనాలన్నా కూడా ఎస్ అని చెప్పేస్తూ ఉంటాం కదా. సో కాబట్టి ఎప్పుడు చెప్తున్నాం అనేది మనకు అవగాహన ఉండాలి. ఇక ఎందుకు చెప్తున్నాము అంటే, నేను ఎస్ అని చెప్తున్నాను అంటే ఎందుకని చెప్తున్నాను. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ ప్రపోజల్ ఉంది, మీరు ఎస్ అని చెప్తున్నారు. ఎందుకని ఎస్ అని చెప్తున్నాను, నేను మ్యారేజ్ అలయన్స్ నాకు నచ్చిందా, లేదు అంటే నేను ఆమె రెడీ టు యాక్సెప్ట్ ద రెస్పాన్సిబిలిటీ, మెంటల్గా ఫిజికల్గా నేను రెడీగా ఉన్నానా అనే క్లారిటీ అనేది మీకు ఉండాలి. సో ఆ రీజన్ అనేది తెలియాలి. నేను ఎస్ నో చెప్పినా కూడా నేను ఎందుకు నో చెప్తున్నాను, ఇంకా బెటర్ ఆపర్చునిటీ కోసం చూస్తున్నానా, అది వస్తే యాక్సెప్ట్ చేయొచ్చా అని ఆ క్లారిటీతో, అవగాహనతో మీరు అనేది చెప్పాలి. ఇక ఎలా చెప్తున్నాను అంటే, నిర్మోహమాటంగా చెప్తున్నామా, లేదా మొహమాటంతో చెప్తున్నామా, రూడ్గా చెప్తున్నామా, పొలైట్గా చెప్తున్నామా అనేది కూడా మీకు తెలిసి ఉండాలి. ఎందుకంటే ఆ తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ బేర్ చేసేది మీరే కాబట్టి. మీరు ఒకవేళ రూడ్గా చెప్పారనుకోండి నో అని, సో ఆ రిలేషన్షిప్లో మీకు కాన్ఫ్లిక్ట్ వచ్చే అవకాశం ఉంది, అవతల వాళ్ళు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది, ఆ రిలేషన్షిప్ అక్కడితో మీకు ఆగిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో ఆ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనేది మీరు అనేది ఊహించి కానీ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ అవగాహన అనేది మీకు ఉండాలి. సో ఇటువంటి క్లారిటీ ఉంటే కనుక తర్వాత రిగ్రెట్స్ అనేది అంతగా ఉండవు. అండ్ ఇక్కడ చిన్న విషయం ఏంటి అంటే, ఒక ఇంపార్టెంట్ విషయం అండ్ హ్యూమన్ సైకాలజీ ఏంటంటే, ఏదైనా తప్పు జరిగినా, ఒప్పు జరిగినా కూడా అది మన వల్ల జరిగితే కనుక, అది మనం కొన్ని రోజులు బాధపడినా కూడా, అబ్బా ఇలా చేయకుండా ఉండాల్సిందే అని బాధపడినా కూడా తర్వాత స్లోగా యాక్సెప్ట్ చేసి ఇంకా బెటర్గా చేయాలంటే ఏం చేయొచ్చు అనేది ఆలోచిస్తాం. కానీ అదే తప్పు అవతలి వాళ్ళ వల్ల జరిగిందనుకోండి మన విషయంలో, దెన్ సగం లైఫ్ వాళ్ళని బ్లేమ్ చేయడంతోనే సరిపోతుంది. సో కాబట్టి ఏదైనా కూడా క్లారిటీతో చేస్తే మంచిది. ఇక అట్లాంటి క్లారిటీ లేనప్పుడు ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఉందనే దానికి కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న మధ్య ఒక కేసు వచ్చింది నా దగ్గరికి, వైఫ్ అండ్ హస్బెండ్. ఆవిడకి ఒక 45 to 50 ఇయర్స్ దాకా ఏజ్ ఉండొచ్చు. సో ఆయన కంప్లైంట్ ఏంటి అంటే, ఆవిడ డిప్రెసివ్గా ఉంటుంది, మూడీగా ఉంటుంది, ఇందులోనూ ఇంట్రెస్ట్ చూపించదు అని చెప్పారు. సో ఆవిడతో పర్సనల్గా మాట్లాడినప్పుడు ఆవిడ ఏం చెప్పారు అంటే, ఎవరు నాకు వాల్యూ ఇవ్వట్లేదు, ఎవరు నాకు ఇంట్లో ఇంపార్టెన్స్ లేదు, నాకు రెస్పెక్ట్ లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, అందుకే నాకు దేని మీద ఇంట్రెస్ట్ ఉండట్లేదు అని చెప్పారు. సో ఎందుకని మీకు అలా అనిపిస్తుంది అని అడిగితే ఆవిడ అన్నారు, ఇంట్లో అందరూ కూర్చొని మా పిల్లలు, మా హస్బెండ్ అంతా కూర్చొని మాట్లాడేటప్పుడు నేను మధ్యలో ఏదైనా మాట్లాడితే
నీకేం తెలుసు, నీకేం తెలియదులే, నువ్వు వెళ్ళి ముందు అందరికి టీ తీసుకురాపో అని చెప్పేసి అలా అనేస్తారు, తీసి పారేస్తారు. ఇక వాళ్ళు ఏదైనా డిసిజన్ తీసుకునేటప్పుడు నేను అక్కడే ఉన్నా కూడా నా ఒపీనియన్ ఏంటి అని అడగాలని చెప్పేసి అనుకోరు, నన్ను అసలు కన్సిడర్ చేయరు. నేను ఫ్యామిలీ కోసం ఎంత చేశాను, నేను అందరి కోసం ఎంత కేర్ తీసుకుంటాను, కానీ నాకెవరు విలువ ఇవ్వట్లేదు, ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి వాడు బాధపడుతున్నారు. సో మీకోసం మీరు స్టాండ్ తీసుకోకపోతే, మీ అభిప్రాయాన్ని మీరు బోల్డ్గా చెప్పలేకపోతే ఎవరు మీకు వాల్యూ ఇవ్వరు. కాబట్టి ఇట్ ఈస్ టూ లేట్. సో చిన్న చిన్న విషయాలతో మీరు స్టార్ట్ చేసి మీ అభిప్రాయాన్ని మీరు బోల్డ్గా చెప్పడం అలవాటు చేసుకుంటూ ఉంటే కనుక అవతల వాళ్ళు స్లోగా దాన్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళు అనేది మీ అభిప్రాయాన్ని కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. సో ఎప్పటికైనా కూడా మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలి. ఐ ఆమ్ ఇంపార్టెంట్, మై ఒపీనియన్ ఆల్సో ఇంపార్టెంట్ అనే విధంగా మీ బిహేవియర్ ఉండాలి. సో ముఖ్యంగా మీ బిహేవియర్ అనేది చేంజ్ రావాలి. ఆ చేంజ్ వాళ్ళని గమనించి వాళ్ళు అనేది మీకు ఇంపార్టెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇక సింపుల్గా చెప్పాలి అంటే నో అనేది డిసిజన్. మీరు డిసిజన్ తీసుకుంటున్నారు, తర్వాత రిగ్రెట్స్ ఉండకూడదు. సో ఎస్ అనేది రెస్పాన్సిబిలిటీ. సో మీరు ఎస్ చెప్తున్నారంటే యు ఆర్ యాక్సెప్టింగ్ ద రెస్పాన్సిబిలిటీ, యు ఆర్ ఇన్వైటింగ్ ఇట్, యు ఆర్ కమిటింగ్ టు సంథింగ్. సో దానికోసం మీరు మెంటల్గా అనేది ప్రిపేర్ అయి ఉండాలి. సో మీరు ఏది చెప్పినా, ఎస్ చెప్పినా, నో చెప్పినా అది మీదై ఉండాలి. బికాస్ ఇట్ ఈస్ అ సైన్ ఆఫ్ యువర్ పర్సనల్ పవర్. సో ఆ పవర్ అనేది మీరు వేరే వాళ్ళ చేతిలో పెట్టారు అంటే వేరే వాళ్ళు అనేది మీ లైఫ్ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో కాబట్టి బీ కేర్ఫుల్. ఇక కొంతమందికి ఎప్పుడు ఎస్ చెప్పాలి, ఎప్పుడు నో చెప్పాలి కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఇటువంటి కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళ కోసం ఒక చిన్న టిప్. అంతకంటే ముందుగా ఒక చిన్న సజెషన్ ఏంటి అంటే మీకు అనేది ప్రయారిటీస్ ఏంటి అనే దాని మీద క్లారిటీ ఉండాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రయారిటీస్ ఉంటాయి, ఇవి మారుతూ ఉంటాయి. అంటే కొంతమందికి ఫ్యామిలీ ఫస్ట్ ప్రయారిటీ అయితే కొంతమందికి కెరియర్ ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. సో కాబట్టి మీ ప్రయారిటీ ఏంటి అనేది మీకు తెలిసి ఉండాలి. సో మీకు ఇక టిప్ విషయానికి వస్తే ఎటువంటి సందర్భంలో ఏం చెప్పాలనే దానికి వస్తే మీరు ముందు ఒక పేపర్ తీసుకుని ఒక 2 కాలమ్స్ డ్రా చేయండి. అందులో ఒక కాలంలో ఫస్ట్ కాంటెక్స్ట్ రాయండి, అంటే ఎటువంటి సందర్భం అని రాసి ఆ నెక్స్ట్ కాలంలో ఇఫ్ ఐ ఆమ్ సేయింగ్ ఎస్ టు దిస్ దెన్ ఐ ఆమ్ సేయింగ్ నో టు సంథింగ్ ఎల్స్ అది రాసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మీరు ఏదైనా ఎగ్జామ్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు, రైట్? సో అప్పుడు అంతలో మీ ఒక ఫ్రెండ్ ఎవరిదైనా బర్త్డే వచ్చింది, వాళ్ళు బర్త్డే సెలబ్రేట్ చేయాలని ఒక మూవీ ఏదో ప్లాన్ చేశారు, మిమ్మల్ని ఇన్వైట్ చేశారు. సో మీరు వెళ్ళాలనుకుంటున్నారు. సో ఇఫ్ యు ఆర్ సేయింగ్ ఎస్ టు మూవీ దెన్ యు ఆర్ సేయింగ్ నో టు యువర్ స్టడీస్ ఫర్ దట్ డే. సో ఆ రోజు స్టడీస్ మీకు చేయలేకపోతారు కాబట్టి నెక్స్ట్ డే ఇంకా ఎక్స్ట్రా అవర్స్ కూర్చుని ఆ పోర్షన్ ఏదైతే మీకు పెండింగ్ ఉందో దాన్ని కంప్లీట్ చేసుకుంటాను అనే క్లారిటీ మీకుండి మీరు మెంటల్గా ప్రిపేర్ అయ్యి రెడీగా ఉంటే కనుక యూ కెన్ సే ఎస్ టు దిస్. ఎందుకు అంటే ఆ తర్వాత వెళ్ళేసి వచ్చిన తర్వాత అబ్బా అనవసరంగా వెళ్ళాను, వెళ్ళకుండా ఉండాల్సింది, నా టైం అంతా వేస్ట్ అయిపోయింది అని ఫీలింగ్ లేకుండా, రిగ్రెట్ లేకుండా ఉండాలంటే ఈ క్లారిటీ అనేది మీకు ఉండాలి. సో ఎటువంటి సిచ్యువేషన్ అయినా కూడా ఈ క్లారిటీతో మీరు వెళ్తే, అది మ్యారేజ్ అవ్వనండి, జాబ్ అవ్వండి, ఇంకేదైనా. సో ఈ విధంగా మీరు అనేది మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకుంటూ దానికి మీకు మీరే ఆన్సర్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మీకు ఆ క్లారిటీ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అప్పుడు మీకు డిసిజన్ మేకింగ్ అనేది ఈజీ అవుతుంది. అంటే మీ అభిప్రాయం చెప్పడం, ఎస్ చెప్పాలా నో చెప్పాలా అనేది మీకు అనేది ఈజీగా అనేది తెలిసిపోతుంది. సో చేస్తారు కదా మరి. సో అంత మీకు స్టే సేఫ్, స్టే హ్యాపీ, stay healthy. Thank you.